హాయ్ అండి. 'బిగ్ బాస్' 9థ్ వీక్ నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేసిందండి. టోటల్ 7 మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారండి. సో, వీళ్ళలో ఫస్ట్ ప్లేస్‌లో అయితే తనూజ ఉందండి. ఓటింగ్ శాతం చూసుకుంటే చాలా టాప్ ప్లేస్‌లో ఉంది తను. చాలా బాగా ఆడుతుంది అని పేరుగా చాలా బాగా వచ్చింది. సో, బాగా ఆడుతుంది కూడా. సో, మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిందండి తనూజకి. సో, సెకండ్ ప్లేస్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నారండి. కళ్యాణ్ కూడా చాలా జెన్యూన్‌గా ఆడుతున్నారు. చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి కూడా. ఒక కామన్ మ్యాన్‌గా వచ్చి సో, ఈ రేంజ్‌లో అయితే నాకు తెలిసి చాలా గ్రేట్ అన్నమాట. సో, మంచి పబ్లిసిటీ కూడా బాగుందండి ఇన్‌స్టాలో గాని ఎక్కడ చూసినా గానీ మంచి పీఆర్ పెట్టుకున్నట్టున్నారు. చాలా బాగుంది. కళ్యాణ్ కూడా మంచిగా ఆడుతున్నాడు కూడా. సో, సెకండ్ ప్లేస్‌లో ఆయనున్నారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి సుమన్ శెట్టి అండి. సుమన్ శెట్టి గురించి అందరికీ తెలిసిందే కదా! చాలా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ 1 ఆర్ 2 వీక్స్ కొంచెం స్లోగా ఉంది గానీ తర్వాత నుంచి బాగా రైజ్ అయ్యారు. చాలా బాగుంది ఆయన కూడా. సో, టాప్ 3లో అయితే వీళ్ళైతే ఉన్నారండి. సో, ఫోర్త్, ఫిఫ్త్ వచ్చేసి మనకి భరణి గారు, సంజన గారు ఉన్నారండి. సో, వీళ్ళ ఆట అందరికీ తెలిసిందే కదా! సేఫ్ గేమ్‌గా ఆడుతుంటారు. సో, వాళ్ళ ఓటింగ్ వాళ్ళకే ఉంది. ఫోర్త్, ఫిఫ్త్‌లో ఉన్నారు. వీళ్ళైతే టాప్ 5లో ఉండకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి. సో, లాస్ట్ సిక్స్త్ అండ్ సెవెంత్ రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ ఉన్నారండి. సో, వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, ఇప్పటివరకు అయితే ఓటింగ్ చూసుకుంటే మాత్రం సాయి శ్రీనివాస్‌కి చాలా తక్కువ ఉన్నాయి ఓట్స్. సో, మేబీ ఆయనైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆయన మిడిల్‌లో వచ్చారు. ప్లస్ సోగా ఆడుతున్నాడు. ఆయన మంది అంత సూపర్‌గా ఆడడం లేదని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. బట్ ఆయన పికప్ చేసే టైం ఉంది. బట్ ఆల్రెడీ నామినేషన్ ఉన్నారు కాబట్టి మేబీ ఆయన ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. వీళ్ళు ఏడుగురులో అయితే సాయి శ్రీనివాస్‌కి తక్కువ ఓటింగ్ శాతం ఉందండి. సో, మేబీ రాము రాథోడ్ కూడా నేను ఎలిమినేషన్‌లో చూస్తే గివ్ అప్ ఇచ్చేసాడు. ఆఖరికి కళ్యాణ్ చెప్తూనే ఉన్నాడు. సో, గివ్ అప్ చేయొద్దు, ఫైట్ చేయని చెప్పేసి. బట్ ఆయన కొంచెం ఏదో హోమ్ సిక్ లా ఉన్నాడు అనిపించింది. సో, మేబీ ఆయన కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే అవుతారండి. రాము రాథోడ్ లేకపోతే సాయి శ్రీనివాస్. బట్ మేబీ తనూజ్ దగ్గర పవర్ కూడా ఉంది. ఒకవేళ రాము రాథోడ్ ఎలిమినేట్ అయితే తనుజ పవర్ వాడొచ్చు. మేబీ ఛాన్స్ ఉందన్నమాట. లేదు పవర్ వాడకపోతే మాత్రం సాయి శ్రీనివాసన్ అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. చూద్దాం మరి. మేబీ ఇంకో 4, 5 డేస్ ఉంది కాబట్టి ఓటింగ్ శాతం ఏదైనా అవ్వచ్చు. బట్ వీళ్ళిద్దరిలో ఒకరైతే పక్కా మనకు తెలుస్తుందండి. అంత మిగతా టాప్ 5 అయితే మారకపోవచ్చు. టాప్ 3 అస్సలు మారదు. సో, వీళ్ళు లాస్ట్ 6th అండ్ 7th ప్లేస్ అయితే మారొచ్చు. సో, మీలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరు గెస్ చేస్తున్నారో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చని. సో, మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.